నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అడ్వకేట్ రమేష్ పెట్ల. ఇప్పుడు మనం బిఎన్ఎస్ సెక్షన్ 354 గురించి తెలుసుకుందాం. అదేంటంటే కొద్దిమంది భగవంతుడి పేరు పైన భయపెట్టిస్తుంటారు. అంత నేను చెప్పినట్టు చేయాలని చెప్పేసి చట్ట వ్యతిరేక పని కూడా చేపిస్తుంటారు. వాళ్ళలో ఒక భయాన్ని ఒక ఆసరాగా తీసుకొని తాము చెప్పిన పని చేయకపోతే నేను శాపం పెడతాను, లేకపోతే భగవంతుడు మీ పైన ఆగ్రహిస్తాడు అని చెప్పేసి ఏదో ఒక రకంగా దేవుడి పేరు చెప్పేసి వాళ్ళని భయభ్రాంతికి గురి చేసి వాళ్ళ యొక్క బలహీనతను ఆయుధంగా చేసుకొని వీళ్ళ అవసరాలకు ఉపయోగించుకుంటారు. అయితే ఇప్పుడు ఈ సెక్షన్ కింద అంటే బిఎన్ఎస్ సెక్షన్ 354 కింద కేసు ఫైల్ చేస్తే వాళ్ళకి సంవత్సరం వరకు జైలు శిక్ష అలాగే జరిమానా కూడా ఉంటుంది. అయితే ఈ కేసు ఫైల్ చేయాలంటే ఒకటి, ఇంత ముందుకు కొన్ని సంఘటనలు జరిగి ఉంటే బాగుంటుంది. అంటే అతను వేరే వాళ్ళని కూడా భయపెట్టి ఉంచడము, కొన్ని కంప్లైంట్స్ ఇవ్వడము, అలాగే ఇతను ఈ బాధితుడు కూడా తీవ్ర ఆందోళన కనుక గురైపోతే అప్పుడు ఈ సెక్షన్ 354 బిఎన్ఎస్ కింద కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒంటరి మహిళలు కావచ్చు, లేకపోతే పేదరికంగా చాలా లోగా ఉండొచ్చు కొద్దిమంది. సో వాళ్ళని ఆసరాగా చేసుకుని కొద్దిమంది మత సంస్థలు మత మార్పిడి చేయడాలు కావచ్చు, లేకపోతే ఉన్న మతంలోనే కొద్దిమంది మత పెద్దలు తమకు అనుకూలంగా నడుచుకోకపోతే మీకు శాపం పెడతాను, లేకపోతే దేవుడు ఆగ్రహిస్తాడు, మీకు కాలు చేతులు పడిపోతాయి, మీరు అధిక డబ్బులు ఇవ్వాలి, దేవుడికి ఆరాధనకి ఇవ్వాలి, లేకపోతే అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి అని చెప్పేసి అలా భయభ్రాంతికి గురి చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మన దేశంలో మతం పైన జరిగే రాజకీయాలు ఎక్కువ ఉన్నాయి. మన దేశంలో ఈ చదువుకున్న వాళ్ళకంటే బాబాలను ఎక్కువ నమ్ముతారు, ఈ ఫకీర్లను ఎక్కువ నమ్ముతుంటారు, ఈ చర్చి ఫాదర్లను ఎక్కువ నమ్ముతుంటారు. ఎంబీబీఎస్ చేసి సర్జరీ చేసే డాక్టర్ కంటే ఓం భూమ్ ఫట్ అనే బాబాలు లేకపోతే ఈ చర్చి ఫాదర్లను ఎక్కువ నమ్ముతూ ఉంటారు. ఇక కొద్దిమంది ఇక ఆయిల్తో తగ్గిస్తాము, కొద్దిమంది ప్రేయర్తో తగ్గిస్తాము, 2 లక్షలు ఇవ్వండి, కొద్దిమంది విభూతితో తగ్గిస్తామని కొద్దిమంది, ఇలా చాలా జరుగుతున్నాయి కదా. సరే, ఆ విషయం పక్కన పెట్టేస్తే ఎవరైనా సరే ఒక వ్యక్తిని దేవుడి పేరుతోని భయపెట్టించి భయభ్రాంతికి గురి చేసి వాళ్ళతో చట్ట వ్యతిరేకమైన పనులు చేపించినా, లేకపోతే వాళ్ళకి అనుకూలంగా లేని పనులు చేపించినా, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఏదో చేసుకుని భయపెట్టి వీళ్ళతో పిచ్చి పిచ్చి పనులు ఏమైనా చేపించినా సరే వాళ్ళు ఈ సెక్షన్ 354 బిఎన్ఎస్ కింద కేసు ఫైల్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ చట్టాల పట్ల ఒక బేసిక్ అవేర్నెస్ ఉండడం ఉద్దేశంతో మనం వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. సో మీ అడ్వకేట్ రమేష్ పెట్ల. థ్యాంక్ యూ. Have a great day.